హై గైస్, దిస్ ఇస్ వినీల్ ఫ్రమ్ రివ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. అండ్ వీడియో పెట్టేది చాలా రోజులు అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఒక అన్బాక్సింగ్ వీడియో అండ్ నార్మల్ వీడియో కూడా ఇదే చాలా రోజుల తర్వాత పెడుతున్నాను అనమాట. సో తమ్నైల్ చూడంగానే చాలామందికి అర్థమై ఉంటుంది. ఈ వీడియో అయితే యాపిల్ మ్యాక్బుక్ గురించి అనమాట. సో ఇదైతే పర్సనల్ యూస్ కోసం అయితే తీసుకున్నాను. అండ్ ఇది 2023 మోడల్ మ్యాక్బుక్ M3 Pro. సో ఇవాళ దీన్ని అన్బాక్సింగ్ చేసి దీన్ని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఫుల్ రివ్యూ అయితే ఎందులో ఇవ్వను. ఒక 2-3 మంత్స్ యూస్ చేసిన తర్వాత అయితే ఫుల్ రివ్యూ ఇస్తాను. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయో మొత్తం చెప్తాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఒకసారి ప్రైస్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ ఇది నేను ఇప్పుడు రికార్డ్ చేసే టైంకి ఇది December 2023 అనమాట. ఈ రిలీజ్ అయ్యి అప్పటికి ఒక 1 month or 2 months అవుతున్నట్టుంది వెబ్సైట్లో సేల్కి పెట్టేసి. సో ఈ టైంకి 2 lakhs ప్రైస్ అయితే ఉంది. కానీ నేను బుక్ చేసింది మాత్రం 1,84,000 వితౌట్ ఎనీ కార్డ్ ఆఫర్ అనమాట. సో అది ఎలా చేశాను అనేది చివరిలో చెప్తాను. సో అన్బాక్సింగ్ చూడడానికి ఎక్కువైతే ఉండదు అనమాట. సో యాపిల్ ఎంత మినిమలిస్టిక్గా ఉంటుంది అన్బాక్సింగ్ మొత్తం. సో ఫస్ట్ ఒక ప్యాకింగ్ అయితే ఇచ్చారు, బ్లూ డాట్లో సెండ్ చేశారనమాట. సో ప్యాకింగ్ అయితే ఉంది పైన, అది ఓపెన్ చేసినాక ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది, దాని లోపల ఇంకా డైరెక్ట్గా యాపిల్ బాక్స్ అయితే ఉందన్నమాట. సో అది ఓపెన్ చేసేసి తర్వాత ఫస్ట్ మనకి మ్యాక్బుక్ అయితే ఉంటుంది, అది తీసేసిన తర్వాత లోపల మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకి అక్కడ ఛార్జింగ్ బ్రిక్ అయితే ఉంటుంది, దానిపైన కొన్ని యాపిల్ స్టిక్కర్స్, యూజర్ మాన్యువల్ అలాంటివి అయితే కొన్ని ఉంటాయి అన్నమాట. మ్యాక్బుక్ ఓపెన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది, మొత్తం సెటప్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా యాపిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది, నెట్కి కూడా కనెక్ట్ అవ్వాలన్నమాట. సో అప్పుడే వారంటీ అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ అయ్యి మనం యాపిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక మ్యాక్సేఫ్ 3 పోర్ట్ అయితే ఉంటుంది అండ్ ఒక 2 థండర్బోల్ట్ 4 పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ ఆడియో జాక్ కూడా ఉంటుంది. ఇది ఎయిర్ మోడల్స్లో ఉందో లేదో తెలియదు కానీ ప్రో మోడల్స్లో అయితే ఉందన్నమాట ఈ ఆడియో జాక్ అనేది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఒక HDMI పోర్ట్ అయితే ఉంది. మ్యాక్బుక్ ప్రో మోడల్ ఇది M3 Pro మోడల్ ఏంటంటే ఒక సింగిల్ ఎక్స్టర్నల్ డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఒక థండర్బోల్ట్ 4 పోర్ట్ ఇక్కడ కూడా ఉంది. దీనిలో ఎక్కడ USB పోర్ట్స్ అయితే లేవు. మనం ఏం చేయాలన్నా సరే Type-C హబ్స్ కానీ అలాంటివి ఏమన్నా కొనుక్కొని వీటికి కనెక్ట్ చేసుకుని మొత్తం RJ45 కానీ ఆ పోర్ట్స్ అన్ని దీని ద్వారానే వాడుకోవాలన్నమాట. సో వీటికి ఎటువంటి పోర్ట్స్ అయితే లేవు. అండ్ SD కార్డ్ స్లాట్ అయితే ఉంది. సో ఎవరైతే క్యామ్స్లో షూట్ చేసి ఆ ఫుటేజ్ ఎందులో వేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఆ హబ్స్ ఏమి క్యారీ చేయకుండా సో అది కొంచెం ఈజీ అవుతుంది SD కార్డ్ పోర్ట్ వల్ల. అండ్ టాప్లో చూసుకుంటే మనకి యాపిల్ లోగో అయితే ఉంది. అండ్ బాటమ్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మ్యాక్బుక్ ప్రో అని అయితే ఉంది. కిందంతా ఎయిర్ వెంట్స్ అయితే ఏం లేవు, మొత్తం ఎయిర్ వెంట్స్ అనేవి మనకి సైడ్స్ ఉన్నాయి అనమాట. ఇలా బాటమ్ కొంచెం ఎక్కడైతే కర్వ్ ఉందో అక్కడ మనకి ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకెక్కడ ఎయిర్ వెంట్స్ అయితే లేవు. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ హింజ్ దగ్గర అయితే ఒక ఎయిర్ వెంట్ అయితే ఉంది. అండ్ థిక్నెస్ విషయం చూసుకుంటే మనకి ఎయిర్ మోడల్స్ చాలామంది దగ్గర కనపడుతూ ఉంటాయి, చాలా థిన్గా ఉంటాయి అనమాట, చాలా షార్ప్గా థిన్గా ఉంటాయి. కానీ ప్రో మోడల్స్లో అయితే అలా ఉండదు అనమాట. ఇవి కొంచెం నార్మల్ ల్యాప్టాప్స్ ఎలా ఉంటాయో వాటిలాగే థిక్నెస్ అయితే ఉంటుంది. మరీ అంత ఉండదు కానీ కొంచెం తక్కువే ఉంటుంది నార్మల్ ల్యాప్టాప్ విండోస్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే. కానీ ఆ ఎయిర్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేసినప్పుడు మాత్రం కొంచెం థిక్గా అయితే ఉంటుంది. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక 14-inch డిస్ప్లే అయితే ఉంటుంది. మొత్తం ఇందులో 3 సైజెస్ అయితే ఉంటాయి అనమాట. నేను తీసుకున్నది మాత్రం 14-inch మోడల్. అండ్ మీకు 16-inch ఉంటుంది అండ్ 13-inch కూడా ఉంటుంది. ఆ 13-inch చాలా తక్కువ అయిపోతుంది, అందుకే నేను 14-inch తీసుకున్నాను. అండ్ 16-inch అయితే బాగా హెవీ అయిపోతుంది, నేను కాలేజ్ పర్పస్ తీసుకున్నాను కాబట్టి. అండ్ కీబోర్డ్ చూసుకుంటే మనకి నెంబర్ ప్యాడ్ అయితే ఉండదు, నార్మల్ కీబోర్డ్. అండ్ మనకి ఇక్కడ టచ్ ఐడి కూడా ఉంది, మనం పాస్వర్డ్ బదులు టచ్ ఐడి అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ట్రాక్ ప్యాడ్ చూసుకుంటే మనకి ఇక్కడ 4 స్టెచ్ ట్రాక్ ప్యాడ్ అయితే ఉంటుంది. నాకు ఇది ఫస్ట్ టైం నేను ఒక యాపిల్ మ్యాక్బుక్ అయితే యూస్ చేయడం అనమాట. కొనంగానే నేను అసలు ఏంటిది టచ్ పని చేయట్లేదు అయితే అనుకున్నాను. దానిలో అది క్లిక్ చేస్తే అవుతుందని నాకు ఇప్పటిదాకా తెలియదు అనమాట. సో అది ఒకటి ఫస్ట్ నాకు అర్థం కాలేదు, తర్వాత సెట్టింగ్స్లో చేంజ్ చేసుకున్నాను నార్మల్ టచ్ కింద. అండ్ డిస్ప్లే చూసుకుంటే 14-inch డిస్ప్లే చెప్పాను కదా. అండ్ ఇది వచ్చేసి లిక్విడ్ రెటీనా XDR డిస్ప్లే అనమాట. సో పిక్చర్ క్వాలిటీ అయితే ఆసమ్ ఉందన్నమాట. నేను విండోస్ ల్యాప్టాప్స్ హై-ఎండ్ కూడా చూసాను కానీ ఈ పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్కడో చూడలేదు, చాలా బాగుంది. అండ్ వీడియో ఎడిటింగ్ కానీ నార్మల్ ఏదైనా ఫోటో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు కానీ కలర్స్ చాలా యాక్యురేట్గా కనబడతాయి అనమాట. అండ్ ఇంతకుముందు ఉన్న యాపిల్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేసినా సరే 2019 ఆ మోడల్స్తో కంపేర్ చేసినా సరే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. రీసెంట్గా వచ్చిన వాటితో ఉండకపోవచ్చు కానీ కొంచెం బ్యాక్ వెర్షన్స్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కెమెరా విషయం చూసుకుంటే మనకి ఇందులో 1080p కెమెరా అయితే ఇచ్చారు. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది, మనం వీడియో కాల్స్ చేసుకోవడానికి కానీ
చిన్న చిన్న వీడియో రికార్డింగ్స్ ఏమైనా చేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట నార్మల్ వెబ్ క్యామ్స్తో కంపేర్ చేస్తే. అండ్ మనకి సైడ్స్ అయితే స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి కీబోర్డ్కి బోత్ సైడ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. 6 స్పీకర్స్ అయితే ఉన్నాయి మొత్తం. స్పేషల్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తే నేను ఒక ల్యాప్టాప్లో ఇలాంటి సౌండ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మీరు మూవీస్ చూసేటప్పుడు కానీ అలాంటప్పుడు కానీ మీకు వేరే డివైసెస్ ఏమీ అవసరం లేదు. ఇంకా మీరు నార్మల్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోకపోతే ఈ సౌండ్ సరిపోతుంది అనమాట. టీవీలో ఒక 20 వాల్యూమ్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో సౌండ్ అయితే అలా ఉంది, చాలా బాగుంది. అండ్ వీడియో ప్లేబ్యాక్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ మోడల్లో వచ్చేసరికి 18 GB ర్యామ్ అండ్ 512 GB SSD ఉన్నదైతే నేను తీసుకున్నాను. ఇంకా ఇందులో మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి కస్టమైజ్ చేసుకోవడానికి. మీరు ఏ GPU తీసుకుని ఏ CPU తీసుకుని సరే కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు. దానికి తగ్గట్టు ప్రైస్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మెయిన్గా నేను ఈ ల్యాప్టాప్ తీసుకోవడానికి 2 రీజన్స్. ఒకటి వచ్చేసి CPU అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాటరీ అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి M3 Pro మోడల్ నేనైతే తీసుకున్నాను. M3 Pro చిప్ అయితే ఉంటుంది ఇందులో. ఇది 11 కోర్ CPU అండ్ 13 కోర్ GPU ఉంటుంది. సో వీడియో ఎడిటింగ్ గేమింగ్ కోసం అయితే మ్యాక్బుక్స్ తీసుకోకండి, ఎందుకంటే అవి గేమింగ్ కోసం డెడికేట్ అయినవి కాదు. గేమింగ్ కూడా చేయొచ్చు కానీ గేమింగ్ కోసం అయితే డిజైన్ చేసినవి కాదనమాట. మీరు గేమింగ్ చేయాలనుకుంటే వీటికన్నా సరే ఇంకా విండోస్ ల్యాప్టాప్స్ అవి అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా వాటిలో ఇంకెక్కువ ఉంటుంది గేమింగ్ కోసం అయితే. జస్ట్ ప్రొడక్టివిటీ కోసం అనమాట. సో వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్, కోడింగ్ ఇలాంటి వాటి కోసం చాలా బాగుంటుంది. ఆ CPU ఫుల్ రివ్యూలో చెప్తాను ఇంకా దాని పర్ఫార్మెన్స్ గురించి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ఈ వీడియో నేను 4Kలో షూట్ చేస్తున్నాను. ఈ వీడియో కూడా నేను ఇందులోనే ఎడిట్ చేస్తాను అనమాట. నాది ఓల్డ్ ల్యాప్టాప్ వచ్చేసి i5 8th జనరేషన్ లెనోవో ల్యాప్టాప్ అనమాట. అందులో వీడియో ఎడిటింగ్ చేశాను ఇంతకుముందు. తర్వాత 1.5 years అలా నేను ఎప్పుడైతే వీడియో స్టాప్ చేసేసానో అప్పటి నుంచి అందులో అసలు వీడియో ఎడిటింగ్ అయితే అసలు అవ్వట్లేదు, చాలా స్లోగా ఉంది. అందుకని ఇంకా దానిలో వీడియోస్ చేయడం కూడా నేను ఆపేసింది మెయిన్ రీజన్ అందుకే. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనేసి ఇది తీసుకున్నాను అనమాట. సో ఇందులో వీడియో ఎడిటింగ్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్లో కూడా ఒక 5 years అయినా సరే ఈజీగా యూస్ చేసుకోవచ్చు ల్యాగ్స్ ఎక్కువ లేకుండా. సో తర్వాత ఎలాగో అప్డేట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఇంక చేసేది ఏం లేదు. కొంచెం తీసుకునేది లాంగ్ రన్లో ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బ్యాటరీ అనమాట. బ్యాటరీ ఎందుకన్నానంటే నేను కాలేజ్ పర్పస్ అండ్ వీడియో ఎడిటింగ్ ఈ రెండింటికి యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాను. బ్యాటరీ అయితే ఇది కాలేజ్ పర్పస్, CPU ఇందాక చెప్పిందని వీడియో ఎడిటింగ్ పర్పస్ అనమాట. బ్యాటరీ ఎందుకన్నానంటే ఆ విండోస్ ల్యాప్టాప్లో బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అది నార్మల్గానే ఒక 2-3 hours మ్యాక్సిమం, ఎక్కువ వాడితే 2-3 hours ఉంటాయి. సో నేను అది తీసుకుని ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఒకసారి కూడా బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయించలేదు. అది పవర్ కనెక్ట్ చేసి ఉన్నంతసేపు పర్ఫార్మెన్స్ నార్మల్గా ఉంటుంది, వర్క్ చేసుకోవడానికి అయితే పనికి వస్తుంది అనమాట. ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేస్తాం అప్పుడే బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోతుంది అనమాట. సో పద్దాక సాకెట్స్ అయితే దొరకవు అనమాట కాలేజ్లో. కొన్ని రూమ్స్లో ఉంటాయి, కొన్ని రూమ్స్లో ఉండవు. సో అందుకని ఇంకా ప్రతిసారి ఆ సాకెట్స్ కోసం వెతుక్కోవడం ఇదంతా అయ్యే పనిలా లేదని చెప్పేసి ఇంకా బ్యాటరీ కాన్సన్ట్రేట్ చేసి తీసుకున్నాను. మ్యాక్బుక్లో బ్యాటరీ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు వర్క్ చేసుకునేటప్పుడు ఈజీగా ఒక 10 hours అయితే వస్తుంది ఎలాంటి వర్క్ చేసినా సరే. వీడియో ఎడిటింగ్ అలాంటివి చేసినప్పుడు ఇంకొంచెం తగ్గుతుంది, ఒక 5-6 hours అలా అయితే రావచ్చు. ఓన్లీ వెబ్ బ్రౌజింగ్ ఇలాంటివి అయితే ఒక 12 hours ఈజీగా అయితే వస్తుంది. అండ్ మూవీస్ చూడడం ఓన్లీ ఎలాంటివి చేద్దాం అనుకోండి 18 hours ఈజీగా వస్తుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి 70 watt బ్యాటరీ అయితే. అండ్ ఛార్జర్ విషయానికి వస్తే మనకి డిఫాల్ట్గా మనకి బాక్స్లో వచ్చేసి ఇది వస్తుంది అనమాట, 70 watt ఛార్జర్ ప్రో మోడల్స్కి అండ్ బిలో మోడల్స్కి. మీరు కావాలంటే 96 wattsకి అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఇంకో 1700 ఎక్స్ట్రా కట్టి. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు 70 watt ఛార్జర్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం సరిపోతుంది అనమాట. మీరు బాగా బిజీ పర్సన్ అయ్యండి అండ్ 50% అది నార్మల్గా ఎక్కువ డిఫరెన్స్ అయితే చూపెట్టదు. ఫస్ట్ 50% ఏదైతే ఉందో అది ఇంకా ఫాస్ట్గా ఎక్కుతుంది అనమాట. 96 watt ఛార్జర్ ఏదైతే ఉందో అది. సో మీకు మొత్తం ఫుల్ బ్యాటరీ అయ్యే టైంకి రెండు సేమ్ అవుతాయి, కానీ ఫస్ట్ ఇనిషియల్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మాత్రం అది ఫాస్ట్గా ఎక్కుతుంది. మీరు బాగా బిజీ పర్సన్ అనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే అప్గ్రేడ్ అనేది అసలు నెసెసరీయే కాదు. మీరు బాక్స్లో వచ్చే 70 watt ఛార్జర్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అండ్ ఈసారి కేబుల్ కూడా ఇది మనకి బ్రేడెడ్ కేబుల్ అయితే వస్తుంది. సో వీటన్నిటికీ మ్యాక్బుక్కి వీటన్నిటికీ కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకోవాలి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఇదైతే లెంత్ ఎక్కువ అవుతుంది. అండ్ కలర్స్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. నార్మల్గా మనకి సిల్వర్, స్పేస్ గ్రే ఈ రెండు అయితే ఉండేవి. 2023 మోడల్ ఏంటంటే స్పేస్ బ్లాక్ అని ఇంకోటి అయితే తీసుకొచ్చారు. అదే థిక్ బ్లాక్ కలర్లో అయితే ఉంది. సో కానీ అది ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేస్తుంది. నేను కొత్త కలర్ అది ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ అది యూట్యూబ్ వీడియోస్లో వేరే రివ్యూస్ అవి కూడా చూశాను. ఫింగర్ ప్రింట్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అనేసి ఇంకా నార్మల్ క్లాసిక్ కలర్ ఏదైతే ఉందో సిల్వర్ అదైతే తీసేసుకున్నాను అనమాట. సో మీరు కావాలనుకుంటే బ్లాక్ కలర్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రైస్ గురించి చూసుకుంటే ఇది ఇండియాలో
మ్యాక్బుక్స్ అంటేనే ఎక్కువ ప్రైస్ ఉంటుంది నార్మల్గా. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అలా అయినా కూడా అవి కొంచెం ప్రైస్ తగ్గుతాయి తప్ప నార్మల్గా అయితే ప్రైజెస్ ఎక్కువ డిఫరెన్స్ అయితే రాదు. సో ఇండియాలో చూసుకుంటే నేను తీసుకున్న స్పెసిఫికేషన్స్ M3 Pro 14 ఇంచ్ మోడల్, 18 GB ర్యామ్ అండ్ 512 GB SSD, 11 కోర్ GPU 14 కోర్ GPU. ఈ స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 2 lakhs అయితే ఉంది. 1,99,999 అయితే ఉందన్నమాట. అండ్ యూఎస్లో చూసుకుంటే $1,999 అయితే ఉంది వితౌట్ ట్యాక్స్ అనమాట. ట్యాక్స్ అనేది స్టేట్ టు స్టేట్ వేరీ అవుతుంటుంది యూఎస్లో. సో కొన్ని స్టేట్స్లో అయితే ట్యాక్స్ కూడా ఉండదు. సో అలా డిఫరెంట్ స్టేట్స్లో అలా ట్యాక్స్ అయితే వేరీ అవుతుంటుంది. సో మీరు అక్కడి నుంచి తెప్పించుకోవాలన్నా సరే మీరు అక్కడ కంపేర్ చేసుకోవాలి ముందే ఎందులో తక్కువ ఉందనేసి. సో నేనైతే ఇది ఇండియాలోనే తీసుకున్నాను. కాకపోతే మీరు నార్మల్గా పర్చేస్ చేద్దాం అనుకుంటే ఒక 10,000 ఎప్పుడు ఏదో కార్డ్ ఆఫర్ రన్ అవుతూనే ఉంటుంది, హెచ్డిఎఫ్సి కానీ అలా. కానీ నేను కాలేజ్ నుంచి ఒక మెయిల్ ఐడి అయితే వస్తుందన్నమాట. కొన్ని కాలేజెస్కి ఇస్తారు, కొన్ని అడిగైతే ఇవ్వరు. మీ కాలేజ్ అనేది యూనిడేస్ అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, అందులో లిస్ట్ అయి ఉంటే మీరు స్టూడెంట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు స్టూడెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాని నుంచి యాపిల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రైజెస్ చెక్ చేసుకుంటే మీకు ఎలా అయితే కనబడతాయి అనమాట. సో నేను తీసుకునే మోడల్ నార్మల్గా అయితే 2 lakhs ఉండేది, అది 1,84,990 అయితే ఉంది. సో అలా బుక్ చేసి తీసుకున్నాను అనమాట. అండ్ మీరు ఏదైనా 1% క్యాష్ బ్యాక్, 1.5% క్యాష్ బ్యాక్ ఇలా వచ్చే క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో అది తీసుకుంటే ఇంకొక 1,800 2,000 అలా అయితే సేవ్ అవుతుంది అనమాట. సో మీరు అలా మొత్తం అన్నీ కన్సిడర్ చేసుకుని మనకి ఎంత తక్కువగా వస్తే అంత మంచిదన్నమాట. సో అవన్నీ చూసి తీసుకోవచ్చు. మీరు పర్చేస్ అనేది క్రెడిట్ కార్డ్తో చేస్తే ఇంకా రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. సో మీ దగ్గర మనీ ఉంటే ముందే క్రెడిట్ కార్డులో యాడ్ చేసుకుని తర్వాత అయితే పేమెంట్ చేయొచ్చు. ఇదన్నీ క్రెడిట్ కార్డ్స్కి వర్క్ అవ్వదు చెప్తున్నా, కొన్నాటికి వర్క్ అవుతుంది. సో మీరు బెటర్ లేదంటే లిమిట్ ఎక్కువ ఉన్న కార్డు ఎవరిదైనా తీసుకుని వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ కార్డులో నుంచి అది తీసుకోవచ్చు. లేదా ఈఎంఐ తీసుకుంటానంటే లో కాస్ట్ ఈఎంఐ కూడా ఉందన్నమాట, కొన్ని బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో మీరు అలా అయినా తీసుకోవచ్చు. సో ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది అనమాట. మనకి ఎలాంటి సిమిలర్ స్పెక్స్ మనకి విండోస్ ల్యాప్టాప్లో కావాలంటే వస్తాయి, కానీ 2 years తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు వచ్చిన పర్ఫార్మెన్స్ కొన్న రోజు ఎలా ఉంటుందో మళ్ళీ ఒక 1 year తర్వాత 1.5 year తర్వాత చూసుకుంటే సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. కానీ మ్యాక్బుక్స్ మీరు చూసుకుంటే చాలామంది ఇయర్స్ తరబడి వాడుతూ ఉంటారు, ఎందుకంటే అవి అంత స్లో అవ్వవు వెంటనే, అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ కొన్ని సైకిల్స్ అయిపోయిన తర్వాత బ్యాటరీ కొంచెం డిగ్రేడ్ అవుతుంది, అది రీప్లేస్ చేసుకుంటే మళ్ళీ ఈజీగా కొన్ని ఇయర్స్ అయితే వాడుకోవచ్చు. అండ్ మీకు తెలిసిన వాళ్ళు యూఎస్లో ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళకి కూడా అక్కడ స్టూడెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు స్టూడెంట్ డిస్కౌంట్ వాళ్ళు స్టూడెంట్ కాకపోయినా సరే తీసుకోవచ్చు అనమాట. యూఎస్లో బెనిఫిట్ అవుతుంది. మీరు ఎటువంటి ఐడి కార్డ్స్ కానీ కాలేజ్ మెయిల్స్ కానీ ఇలా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ అక్కడ యూఎస్లో ఎడ్యుకేషన్ వెబ్సైట్ అయితే ఉంటుంది, దానిలోకి వెళ్ళి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేసుకుంటే మీకు $1,849 ఏమో వస్తుంది. అండ్ ట్యాక్స్ కలుపుకున్నాక మళ్ళీ అప్పుడు 2,000 అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి 1,67,000 అలా అయితే ఉంటుంది. నేనైతే ఇండియాలో తీసేసుకున్నాను. నేను చాలా సేపు వెయిట్ చేశాను అనమాట ఎవరిని వస్తారేమోనని, ఇంకెవరు రావట్లేదు. అండ్ కాలేజ్కి డిలే అవుతుంది, వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను కానీ నేను ల్యాప్టాప్లో అయితే అవ్వట్లేదు. ఇంకా అన్నీ కన్సిడర్ చేసుకుని కొంచెం తీసేసుకుందాం, ఒక 10,000 దగ్గర డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి ఆ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ అన్నీ పోగా ఇంకా ఇక్కడైతే తీసేసుకున్నాను. అండ్ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండేది, ఇది నా ఫస్ట్ యాపిల్ ప్రోడక్ట్ అనమాట. సో యూఎస్ నుంచి వచ్చే వాళ్ళని అయితే అన్బాక్స్ చేసి తీసుకురావాలి దాన్ని. సో అందుకని నా ఫస్ట్ యాపిల్ ప్రోడక్ట్కి అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతానని చెప్పేసి ఇంకెక్కడే తీసేసుకున్నాను, డిలే అవుతుందని చెప్పేసి. ఇది ఓన్లీ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో అనమాట, ఫుల్ రివ్యూ అయితే కాదు. నేను కొన్ని మంత్స్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేసి మొత్తం చూసేసి దీన్ని ఫుల్ రివ్యూ అయితే చేస్తాను. అండ్ ఇది కొందాం అనుకుని ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్న వాళ్ళు అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకేమన్నా దీని మీద వీడియోస్ కావాలన్నా అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా కవర్ చేస్తాను. ఇది విండోస్ ఓఎస్ ఇందులో వేయచ్చా లేదా, క్రాకర్ సాఫ్ట్వేర్స్ పనిచేస్తాయా లేదా, ఇలాంటివన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను అనమాట. సో ఆ వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. దిస్ ఇస్ వినీల్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.